అంటే ఇన్ జనరల్గా అప్పుడు జాగ్తరేహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది. అవును ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది, బాంబే అలా ఉండేది. అవును ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాలు ఉంటుంది తప్పితే, బట్ లివింగ్ స్టైల్ కానీ మైండ్ సెట్స్ కానీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కానీ అవి కూడా మన కరీంనగర్ పక్కన ఓ పల్లెటూరు లాగా ఉండేది బాంబే. అవును ఆ బాంబేకి, అలాంటి పల్లెటూరు బాంబేకి ఇంకా పల్లెటూరు నుంచి వస్తాడు రాజ్ కపూర్. సేమ్ ఆ తాలూకా వాసన నాకు కనపడుతుంది. ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు షాద్ నగర్లో నేను తీసా. మీకు చూస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా చక్కగా సెలయేర్లు, పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో. మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా. ఇక్కడి నుంచి 50-70 కిలోమీటర్లు చూపించా నేను. ఓకే, అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది. ఏ కల్మషం లేని అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి ఈ హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు. అసలు ప్రతిదీ కొత్త కదా వాడికి. పెద్ద పెద్ద రోడ్స్, కార్లు, ట్రామ్స్, డబుల్ డక్కర్స్, ఇవన్నీ. అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం దొరికిందా టెక్నికల్ గా? దొరికింది గురుగారు నాకు. అందుకే గరుడవేగ అంజి గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది. మరి ఎందుకు చేయలేదు నువ్వు? ఇవన్నీ మన డబ్బులు పెట్టాము, మనం ప్రొడక్షన్, ఒక ఆడపిల్ల వదిలేయలేము, అమ్మాయికి చూసుకోవాలి అనుకుంటే అందరికి అన్నం పెట్టాలి, భోజనం చేయాలి. ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. ఈవినింగ్ కూర్చోగానే బేటాలు అంటారు. అయ్య బాబాయ్ తీసుకో, మొత్తం మంచినీళ్ళు. సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల గట్ల వెళ్ళిపోతున్నట్టు ఈవినింగ్ కాగానే టేబుల్ వేసుకుని కూర్చొని అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనకు తెలిసిన విద్య కాదు. బాగా చెప్పావు, చెక్కులు తీసుకోవడే కానీ ఇవ్వడం తెలియని ప్రయాణం. ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు. ఇదేంట్రా స్వామి, నేను ఎప్పుడు ఎరగనే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన కష్టాలు, ఏంటి దిగాం. మరి నువ్వు తెచ్చుకొని కష్టాలు అంటారు వీటిని. కొనేం తెచ్చుకోలేదు గురు, ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను. దాన్నే కొని తెచ్చుకోవడం. ఇప్పుడు నువ్వు అందరికి చెక్కులు అంటే కొనుక్కోవడమే కదా. అంతే, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం, వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం, వాళ్ళ టాలెంట్ కొనుక్కొని తెచ్చుకున్నాను. కొనుక్కొని తెచ్చుకుని కష్టం ఇది. కానీ అప్పటికి లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు. నేను మీడియాలో పెరిగిన బిడ్డగా, సినిమాలో ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నన్ను అందరూ చూశారు. కాబట్టి నీకు ఆ అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. లేదంటే ఈ సినిమా తీయటం అనేది అసలు కాదు. అందుకే మన స్టేజ్ మీద శివబాలాజీ గారు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, సినిమా తీసి చూడు. సినిమా నాటే జోకురు గారు, అమ్మో రక్త కన్నీరు. కాదు, నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు, రక్త కన్నీరు కాదు. బ్లడ్ డొనేషన్ చేసినా ఈ బ్లడ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నా బ్లడ్ ఎవరికి డొనేషన్ చేశానో కూడా తెలియట్లేదు. బ్లడ్ మాత్రం లేదు ఇక్కడ. బట్ నీలో ఏంటంటే నువ్వేం కష్టాలు పడ్డావో, ఏ ఇబ్బందులు పడ్డావో అవన్నీ సినిమాలో తప్పదు. సినిమా అన్న తర్వాత 100% తప్పదు. మీరు హిట్ కొట్టినప్పుడు మళ్ళీ ప్రసూతి వైరాగ్యంలాగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి రెడీ అయిపోతావు నువ్వు. అర్థమైందా? ఇమ్మా డైరెక్షన్ కూడా అంటావా? అది అల్టిమేట్ గోల్ గురుగారు. అది అంతేనా? చెప్పినా ఇప్పుడు ప్రసూతి వైరాగ్యంలో అలాగే అనుకుంటుందంట ప్రతి స్త్రీ. ఈ పిండం గడిచి, ఈ పిండం బయటపడితే చాలు, ఈ పిండం బయటపడి గండం గడిస్తే చాలు, మళ్ళీ భావమోహన్ చూడనంటదంట. అయ్యో శివ, తర్వాత మళ్ళీ యాదృచ్ఛికమే, మళ్ళీ మామూలు. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. అందుకే అలాగే ఇప్పుడు నీకేంటంటే, ఇప్పుడు ఇది అయిపోగానే రేపు సూపర్ హిట్ అని టాక్ రాగానే, కేశవ్ చంద్ర రమావత్ సూపర్ హిట్ అని టాక్ రాగానే మన్నాడే నీకు చెక్కులు వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు చెక్కులు ఇచ్చావు కదా, మళ్ళీ జబర్దస్త్ చెక్కుల కన్నా పెద్ద చెక్కులు వస్తాయి అన్నమాట. మీ ఆశీర్వాద బలం, మీ వాక్య బలం జరగాలి. ఇక్కడ అన్ని ఏవి కొత్త కాదు రాకేష్. ఈ ప్రపంచంలో అన్ని ఇటువంటి విచిత్రాలన్నీ సర్వసామాన్యం. వేణేంటి, మీ వేణు అంతే కదా, జబర్దస్త్ వేణు ఏంటి ఇప్పుడు ఈ రోజున నానే చేస్తానంటున్నాడు, నానే చేయడానికి సిద్ధపడ్డాడు. ఏంటి విచిత్రం చెప్పు? వేణు ఎవరికి తెలియని అబ్బాయి అంతేగా కదా. ఇప్పుడు నువ్వు వేణు మీ అందరూ ఆల్మోస్ట్ ఒకటే స్లాట్ కదా, ఒకటే వేదిక, ఒకటే ఫ్రీక్వెన్సీ. మాకన్నా సీనియర్స్, చాలా సీనియర్ బై డిఫాల్ట్ ఆఫ్ సీనియారిటీ, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. బట్ మీ అందరికి ఉన్న పాపులారిటీ జబర్దస్త్ నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు నార్మల్గా యాక్టర్లుగా ఉంటారు. నీకు అసలు ఈ కథ రాయాలని, ఇటువంటి కథ రాయాలని
ఈ రకమైన అదర్స్లో డైలాగ్ ఉంది చూడు బ్రహ్మానందం గారిది, ఏంట్రా ఆవేశం, లేడీస్ ముందు నేను ఫైట్లు చేశాను కానీ లేడీస్ ముందు ఎప్పుడైనా చేశాను కదరా అంటాడు కదా, మనకెందుకురా ఇవి? అట్లా ఏంటి ఆవేశం నీకు, లేదు గురుగారు, ఈ ఇన్స్పిరేషన్ ఏంటని? ప్రొడక్షన్ చేయాలని నాకు మొదటి నుంచే ఉండేది. నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్గా చేసేవాడిని. ఓహో, అన్నీ అక్కడి నుంచి ఇది తీసుకురావడాలు, అక్కడి నుంచి ఇది తీసుకురావడాలు, అన్ని ఒక దగ్గర చేర్చి అన్నీ చేయడాలు అన్నీ చేసేవాడిని. నాకు ఒక మంచి జబర్దస్త్ కార్యక్రమం చేయాలి, మరొక అలాంటిది ఏదైనా ఛానల్కి చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్. కానీ నాకు మా సుజాత అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా మంచి హిట్ కొట్టేసింది ఆ అమ్మాయి. అంటే పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ బాగా చేస్తుందండి, మీ ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుందండి, నేనే మళ్ళీ జబర్దస్త్కి తీసుకొచ్చింది నేనే, మా ఆవిడ. తనకి ఎక్కువ కథలు చెప్తూ ఉండేవాడిని కూర్చోబెట్టి, అదే ఇదేవో కథలు చెప్తూ ఉండేవాడిని, పాత సినిమాలన్నీ చూపిస్తూ ఉండేవాడిని. నా సినిమా ఇలా ఉండాలి, అలా ఊరుకోండి, ఈ రోజుల్లో ఎవరు చూస్తారు, ఈ రోజుల్లో ఎవరు చూస్తారా? ఆ రోజుల్లోనే 1980s ఒక పుష్ప విమానం లాంటి సంగీతం శ్రీనివాస్ గారు ఒక మూకీ సినిమా చూస్తే ఆ రోజు బ్యాక్గ్రౌండ్ స్కోప్ లేదు, ఒక పాటలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఎప్పుడో సాహసం చేశారు. ఈ వయసులో మనం చేయకపోతే ఎట్లా? డియర్ డెసిషన్ మేకర్స్, ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు, మరోసారి కొండాపూర్ తెల్లాపూర్లో మిస్ అయ్యారు, ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు. ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో. కమ్, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్స్. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్. ఓడినా సాహసం చేశాడు, వీడు ఓడిపోయాడు అంటారు తప్ప ఫలితం అయితే ఎక్కడికి వెళ్ళదుగా. ఫలితం సత్ఫలితాలు ఎప్పుడు మిస్ అవ్వగా అని అంటే ఏవో కథలు చెప్తుంటే, తనకి లండన్లో మేము ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి తనకి జోక్ ఆఫ్ డమ్ మీకు తెలుసు కోహినూరు వచ్చిన చూడాలని ఉందంటే, నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను. తను ఒక చూపిస్తే మళ్ళీ ఒకసారి చూడాలండి, మళ్ళీ ఒకసారి చూడాలి. ఒక 5-6 సార్లు చూసి ఏడ్చొస్తుంది ఆ అమ్మాయి. ఏందమ్మా ఏడుస్తున్నాడు, మనది ఏంటండి ఇల్లు కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, మంది కదండి అని అంటే, పోయి అడుగుదామా ఏంటి, నేను లోపలేస్తాను నువ్వు కదా అంటే, ఏమండి దీన్ని కొట్టుకురావడానికి ఒక కుర్రోడు ఆరుమూర పల్లెటూరు నుంచి బయలుదేరాడండి. ఏంటి అన్న, కథ రాసే ఇద్దరం కలిసి కూర్చున్నాం, అది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం, అది జరిగింది ఇది జరిగింది, ఇది జరిగి ఇక్కడికి వచ్చి ఒక నవీన్ అన్న కుర్రోడిని పట్టుకొని రైటర్ని, ఏమయ్యా ఇలా ఉంటుంది అంటే, ఆడు తెలివిగా ఏం చేశాడు, మొత్తం కథ నాదే అంటూ మొత్తం అల్లేసి ఏదో మ్యాజిక్ చేసి, నువ్వు ఇది కాదు ఇది చేస్తే బాగుంటుంది, నన్ను ఇటు తిప్పాడు. ఇటు తిప్పి అటు తిప్పి ఏంటి చివరికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అయితే నేను ఇస్తాను. పదే ఆలోచనలు మనవి మనం క్రియేట్ చేసుకున్నాం అంటే, వాటితో కూర్చొని మొత్తానికి ఏదో ఒకటి కూర్చొని రైలు కాదు మనం ఇలా చేద్దాం ఈ కథని, నువ్వేమంటావు చెప్పు, నేనేమంటావు, ఒకటి రాసుకుందాం అని. సింక్ అవ్వట్లేదు. అబ్బాయిదంతా డబ్బు ఆలోచనలు ఉన్నాయి, మందంతా కూడా శ్రమ ఆలోచన క్రియేటివిటీ వైపు ఉంది. అంటే కాదు అని చెప్పి కనిపెట్టేసి కథ రాసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ కథ ఏమైంది? ఆ కథ అది పెద్దది కదా గురుగారు, అది పెద్ద బడ్జెట్. అది ఏంటి లండన్లో షూట్ చేయాలంటే అది మామూలు విషయమా? మీరు అన్నట్టు విశ్వప్రసాద్ గారు పెద్దవాళ్ళని పట్టుకోవాలి దానికి. అది ఉంది. దాని ఫస్ట్ హాఫ్ని దీనికి ఇచ్చే సెకండ్ హాఫ్ నుంచి దీన్ని అద్భుతంగా వేరే మళ్ళీ ఒక వజ్రంలాగా చెక్కాను నేను. చక్కగా కూర్చొని రాసుకొని, దానికి తోడుగా 12 ఏళ్ళ నా జబర్దస్త్లో నాకు రచన సహకారాన్ని అందిస్తున్న రాజ్ కుమార్, తను తోడయి అద్భుతమైన డైలాగులు, బ్రహ్మాండమైన డైలాగులు. మీరు ట్రైలర్ చూసాను. ముక్కలన్నీ బావకి బొక్కలన్నీ మీకు, అది బ్రహ్మాండమైన అది ఏం డైలాగ్ అది. అందులో ధనరాజు నన్ను ఇలా రారా ఓడిపోతున్నాను అంటే, పిచ్చోడా ఏంట్రా ఓటమి, పెద్ద పెద్ద ఋషుల్ని కూడా రాముడు ముట్టుకున్నది పెద్ద పెద్ద ఋషుల్ని కాదు, ఒక ఉడతని మాత్రం. నన్ను ఉడతతో పోల్చి నన్ను హనుమంతుని చేశాడు వెంటనే. అలాంటి పదాలు బ్రహ్మాండంగా రాశాడు రాజ్ కుమార్. అవును, మంచి రచయిత. నాతోనే ఉంటూ పాటలు కూడా చాలా బాగున్నాయి. అయ్యో కాశల శ్యామ్ గారు అత్యంత ఆడి అది దానికో కథ. మళ్ళీ కూర్చొని మా నేను వరంగల్లో ఉన్న జానపద కళాకారులు అందరూ పరిచయం. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే కాశల శ్యామ్ గారు. అవును, ఈ రోజు ఆయన డేట్స్ దొరకట్లేదు ఎవరు. అవును, ఇక్కడే నా దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేసి పెద్ద మీకు తెలియదు ఏముంటుంది, సీనియర్ గా మీరు మీరేమో ఇక్కడ ఉన్నారు, అందరు పరిశీలిస్తూ ఉంటారు మీరు. అలా శ్యామ్ గారు ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ దొరకడానికి 4 రోజులు పెట్టింది శ్యామ్కి. నేను వెయిట్ చేశాను, ఎందుకంటే
కట్ చేస్తే మెడ్రాస్ అంటున్నాడు, కట్ చేస్తే బాంబే అంటున్నాడు, బాంబే. బెంగళూరు అంటున్నాడు. ఇక్కడున్న గురుగారు అర్జెంటుగా పాట ఇచ్చేయాలి గురుగారు, ఒక్క 2 రోజులు వదిలేండి గురుగారు అంటే అలా 4 రోజులు వదిలించుకున్నాడు. 2 రోజులు అని. నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ నన్ను మొదటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను ఆయనే టేక్ కేర్ చేయడం కానీ నాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇండస్ట్రీలో. అన్నయ్య ఇలా సినిమా చేస్తున్నాను నంబర్ అంటే విత్ ఇన్ 2-3 డేస్లో నాకు పాట ఇచ్చేసాడు. అది అసంభవం. ఆయన సరస్వతీదేవి పెన్ను పేపర్ పెడితే అట్లా వచ్చేసింది. చాలా బాగుంది. చరణ్ అర్జున్ ఎవరు? చరణ్ అర్జున్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ వాయిస్ ఎవరిది? యాది సాంగ్ అది కనకవది రామ్ మిరియాల గారు పాడారండి. వారికి కూడా నమస్కారం. అంత గొప్ప చాలా బాగుంది ఆ పాట, ట్యూనింగ్, ఆ వాయిస్, ఆ రూరల్ వాయిస్ వాసన లంబాడి వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఇవాళ రేపు గొంతులే వినిపించట్లేదు పాటల్లో.